హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము శ్రీరామనవమిని గురించి తెలుసుకుందాము. రామ అంటే కేవలం 2 అక్షరాలు మంత్రశక్తి ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శుభ తరుణం ఇది. చైత్రమాసం శుక్లపక్షం నవమి బుధవారం శ్రీరామనవమి. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి, శ్రీరామనవమి. ఈ రోజున ప్రధానంగా 3 ఘట్టాలు నిర్వహిస్తారు: శ్రీరామ జననం, సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం. మన సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిష్య ప్రకారం శ్రీ మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహణ ప్రామాణికంగా ఉంది. ఉదాహరణకు నరసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది, కృష్ణ అవతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది, వామన అవతారం గురుగ్రహాన్ని, అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలను అధిపతి అయిన సూర్యభగవానుడిని సూచిస్తుంది. రామాయణం జ్యోతిష్య శాస్త్రం ప్రకారము శ్రీరాముడు త్రేతాయుగంలోని గురువారం రోజున చైత్ర శుక్ల నవమి నందు కర్ణాటక లగ్నంలో జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడం, ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్చక్షేత్రంలో ఉండటం, ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలనే అంశాలు రామాయణం ద్వారా తెలుసుకుంటాం. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజలక్షణము, ఉత్తమ సోదరుడి కర్తవ్యము, ఇలా అనేక విషయాలన్నీ రామావతారంలో చూసి నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణాలు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముడిని సనాతన ధర్మంలో పూజించడం వల్ల విజయాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. మాసములలో మొదటి మాసం చైత్రమాసం. సనాతన ధర్మంలో సంవత్సరం తొలి పండుగ, తొలి పూజ చైత్ర నవమి శుక్లమి రోజునే శ్రీరామ పూజా వ్రతము. శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. ఇంటిని తోరణాలతో అలంకరించుకోవాలి, కొత్త వస్త్రాలు ధరించాలి. ఇంట్లో కుదిరిన పక్షంలో దేవాలయాల్లో శ్రీరాముడి, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలి. ధ్యాన ఆవాహనాది షోడోపచారాలతో శ్రీరామచంద్రుని పూజించాలి. ఈ పూజలో శ్రీరాముడిని అష్టోత్తర శతమావళితో అర్చించాలి. ఇలా పూజించి రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరము దాన్ని భక్త శ్రద్ధలతో స్వీకరించాలి. ఈ రోజున ఉపవాసం, జాగరణ చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. శ్రీరామనవమి రోజున రామనామ స్మరణ చేయడం, రామకోటి వంటివి రాయడం వల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామి రోజున ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం రామవ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్యం. ఈరోజు రామనామ స్మరణ చేయడము, రామనామ ధ్యానం చేయడం వల్ల పాపాలు తొలగి జయాలు సిద్ధిస్తాయి. రామాయణంలో రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి పేరు పెట్టారు. రామాయణం ప్రకారము, రామ రహస్యోపనిషత్తు ప్రకారము రామనామానికి అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి. అందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అనగా యోగీశ్వరులు ఏ భగవంతుని యందు ఆస్వాదన చెందుతారో అతనే రాముడని అర్థం. రామ అనే దానికి అర్థం రాక్షసయేన మరణం యాంతి. రామ అంటే ఎవరిచే రాక్షసులు మరణించదురో అతడే రాముడు అని అర్థము. శ్రీరామనవమి రోజున రామనామస్మరణం చేయడము అనేక రెట్ల పుణ్యఫలం. రామనామము తారక మంత్రమని, తారక మంత్రం అంటే తేలికగా దాటించేది అని అర్థము. ఏ మంత్రము చెప్పినా దాని ముందు ఓం అనే తర్వాత నమః అని ఖచ్చితంగా వాడాలి. కానీ రామనామానికి రామ అనే మంత్రాన్ని ఇవి వాడాల్సిన అవసరం లేదు. శ్రీరామ అనుకుంటేనే విష్ణులోకాన్ని పొందవచ్చని పురాణాలు తెలుపుతున్నాయి. పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరామనామ గొప్పతనాన్ని తెలియజేస్తూ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని పార్వతీదేవికి తెలియజేశాడు. విష్ణు సహస్రనామం పారాయణం తర్వాత ఈ శ్లోకంలోనే దాన్ని ముగిస్తారు. శ్రీరామ 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 అని 3 సార్లు అంటే ఇందులోనే 1000 నామాలు ఉన్నాయని, సకల దేవతలు ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.